హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో ఎప్పుడో తీసింది, కాకపోతే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను. ఈ డెకరేషన్ చూస్తున్నారు కదా, మా 4వ మేనల్లుడు పుట్టినరోజు అనమాట. మేము కేరళ వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు, షార్ట్ వీడియోస్ పెట్టాం కదా. మేము వెళ్తా ఈ కిట్ తీసుకొని వెళ్ళాము బర్త్డేది. అక్కడికి వెళ్ళాక బోట్లో నేను, మా వారు, మా అన్నయ్యలు ఇద్దరు కలిసి ఇలా రెడీ చేసాము. నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ చేసేయండి ఎలా ఉందో. మేము ఈ బర్త్డే కోసమనే కేరళ వెళ్ళాము, బోట్ హౌస్లో జరుపుకోవాలని చెప్పేసి ఫ్యామిలీ మొత్తము. మేము తీసుకుంది వచ్చేసి 3 BHK బోట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, పిల్లలు కూడా నిద్రపోయారు. మేము లోకల్ చూద్దామని వేరే బోట్ తీసుకొని లోకల్ చూడడానికి వెళ్ళాము. వెళ్ళొచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ 10 అరౌండ్ అలా అయింది. అందుకే పిల్లలు కూడా నిద్రపోయారు. మళ్ళీ వాళ్ళని లేపుకొని బర్త్డే వచ్చేసేసరికి మాకు 11 అలా అయిపోయింది. బర్త్డే ఎలా జరుపుకున్నామో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా వారిని చూడవచ్చు. మా వాడికంటే ఎక్కువ ఎంజాయ్ మా వారు చేసేస్తున్నారు. ఇక్కడ మా వాడు బాగా ఏడుస్తాడేమో అనుకున్నాము, కానీ వాడు బాగా కోఆపరేట్ చేశాడు. అస్సలు ఏడవలేదు, ఎంజాయ్ చేశాడు ఫుల్గా. ఈ కేక్ వచ్చేసి మేము మార్నింగ్ బోట్ ఎక్కే అప్పుడే తీసుకున్నాము. తీసుకొచ్చి బోట్ హౌస్లో ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇక్కడ ఏమైందంటే మా వాడు క్యాండిల్ ఆర్పుదామనే గ్యాప్లో వాడు చేయి పెట్టేశాడు. కాలిందేమో అని అందరం కంగారు పడ్డాము, కానీ ఏం అవ్వలేదు, వాడు బాగానే ఉంది. ఈడొచ్చేసి మా పెద్దన్నయ్య వాళ్ళ 2వ బాబు, పేరు వచ్చేసి రుద్ర. అక్కడ ముందు వైపు డ్యాన్స్ వేస్తున్నాడు కదా, వాడు వచ్చేసి పెద్దోడు. ఇక్కడ మా అమ్మాయి పేపరు బ్లాస్ట్ చేద్దామంటే అది దానివల్ల అవ్వలేదు, అందుకే వాళ్ళ చిన్నమోహయ్య వచ్చాడు. ఈ ట్రిప్ అనేది చాలా బాగుంది. ఒక 1 వీక్ అలా బయటికి వెళ్ళిపోయి అందరం కలిసి ఇలాగా బోట్లో బర్త్డే చేసుకోవడము చాలా బాగుంది. ఈ ట్రిప్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బోట్ హౌస్ ఎంత పడింది, రూమ్స్ ఎంత పడ్డాయి, ఆ బస్ ఎంత పడింది మొత్తం చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకో బాబు కనిపిస్తున్నాడు కదా, తను వచ్చేసి మా చిన్నన్నయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి. ఇక్కడ మా వాడు ఒక్కడే మిస్ అయ్యాడు. వాడు ఎగ్జామ్స్ ఉండి వాడు రాలేదు. మా పాపను వరకే మేము తీసుకెళ్ళాము. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, ఇంకా లాస్ట్లో కొంచెం ఏడ్చాడు, అందుకే వాడిని తీసి ఎత్తుకున్నారు మా అన్నయ్య. ఇది నైట్ మా వారు వీడియో తీశారు మేము డెకరేషన్ చేసే అప్పుడు. మాతో పాటు మీరు కూడా చూసేయండి.